టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీ సుబ్బారెడ్డి గారి గురించి, మన వైవి సుబ్బారెడ్డి గారి గురించి వెనకేసుకొని వచ్చారు కదా, వాళ్ళ ఇంటికి పోతే తెలుస్తుంది ఆయన పరమ భక్తుడు. ఎస్, పరమ భక్తుడే, మేము కాదనట్లే. ఇంటికి పోతే గోపూజ 3 సార్లు చేస్తారన్నావు, చేస్తాడు, సంతోషం. కానీ తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఆవు నెయ్యి వాడాలయ్యా, పవిత్రమైనటువంటి ఆవు నెయ్యి వాడాలయ్యా. మీ హయాంలో పోటు కార్మికులు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు మొత్తం విషయం చెప్పినట్లేదు. పోటు కార్మికులు నెయ్యిలో నాణ్యత లేదు, లడ్డులో తయారు చేసే సందర్భంలో దుర్వాసన వస్తూ ఉంది, నిలువ ఉండట్లేదని చెప్పి పోటు కార్మికులు చెప్పిన తర్వాత కూడా మీ మౌనమునులు మౌనంగా ఉన్నారు. 3 ఏళ్ళు 5 ఏళ్ళు మౌనంగా ఉన్నారు. పోటు కార్మికులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా అటు లడ్డులో కానీ ఇటు పరకామణిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వివరించిన తీరు కోట్లాది మంది గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా ఉన్నాయి. మాట్లాడుతూ మళ్ళా దాంట్లో అన్నాడు సిట్ అధికారుల్లో వాడు వీడు అని మాట్లాడతాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఈరోజైతే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదనుకో, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నావు. ఇప్పుడు ఏందయ్యా నువ్వు మాట్లాడే మాటలు? ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిని వాడు వీడు అని మాట్లాడతావా? వెంటనే పోలీస్ అధికారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏం నీ మారిగా అనుకున్నావా? నీ ప్రభుత్వంలో మారిగా ఇండియన్ పోలీస్ సర్వీస్ని కొందరు అధికారులతో ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నది నీ హయాం అనుకున్నావా? ఐపీసీ సెక్షన్లు కాకుండా వైసీపీ సెక్షన్లు నడిపింది నీ హయాంలో 2019 నుంచి 2024 అనుకుంటున్నావా? సమర్థవంతమైన అధికారులు గోపీనాథ్ జెట్టి గారిని ఎందుకు ఈ సిట్లో నియమించారంటే, గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది వాళ్ళకి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి దాంట్లో వేసుకున్నారు. నువ్వు చెప్పిన వాళ్ళని వేసుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్తో జరుగుతుంది ఇది. అంటే నీకు న్యాయ వ్యవస్థ మీద కానీ న్యాయస్థానాల మీద కానీ నమ్మకం లేదు. గతంలో న్యాయమూర్తుల పట్ల ఏ విధంగా నీ పార్టీ నాయకులు వ్యవహరించారో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వే నీతులు చెప్పేది. నువ్వు భగవంతుడి గురించి మాట్లాడుతా అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఇంకోటి మాట్లాడినాడు లడ్డు గురించి, పవిత్రమైన లడ్డు గురించి. మిత్రులారా, ఒకసారి అది కూడా నీకు వినిపిస్తాను. పవిత్రమైన లడ్డు గురించి ఏ విధంగా వారు మాట్లాడారో మైక్ పెట్టు. ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. వినపడిందా మిత్రులారా? ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదో గుడి కాదయ్యా, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గుడిది. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నా భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమానటువంటి క్షేత్రం కానీ, వెంకటేశ్వర స్వామితో సరిసమానటువంటి దేవదేవుడు కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తా ఉంది. అలాంటి పుణ్యక్షేత్రంలో లడ్డులో నాణ్యత లేదని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఏదో లడ్డు అంటావు. నీకు తెలుసా అసలు జగన్మోహన్ రెడ్డి గారు, కొండకొస్తున్నట్టు భక్తులు స్వామివారి దర్శనం కాకపోయినప్పటికీ ఆ పవిత్రమైన లడ్డులో స్వామివారి ప్రతిరూపాన్ని చూసుకుంటాం. ఆ లడ్డు ఇంటికి తీసుకుపోయి ఆ లడ్డుని పూజ చేసిన తర్వాత వారితో పాటు చుట్టుపక్కల ఉండే వారికి ప్రసాదంగా ఇస్తాం. ఆ ప్రసాదాన్ని కూడా అవహేళనగా మాత్రం ఏదేదో లడ్డు అంట.